the new thing. That is the important thing. राकेश रेड्डी అధ్యక్ష గౌరవనీయ శాసనసభ్యులు అజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు చేసిన సజెషన్స్ కరెక్షన్స్ దాంట్లో గౌరవనీయ మంత్రులు ఒక మంచి విషయం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కదానికే కాదు, ఇప్పుడు అక్బరుద్దీన్ గారు అన్న దాంట్లో మేడలు, లగ్జరీ కార్లు, 5 బైకులు ఉన్న వాళ్లకు విదేశీయాలకు వెళ్ళడానికి 20 లక్షలు రుణాలు ఇచ్చారన్న అధ్యక్ష. ఎకనామికల్ బ్యాక్వర్డ్ దాంట్లో ఒక పదం వాడాడు అధ్యక్ష, చాలా బాగుంది అది. ఉన్నవాడు పేదవాడిగా డిక్లేర్ చేసుకుంటే మిగతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఈ సభ మొత్తం వినాల్సింది పదం. అక్బరుద్దీన్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడాడు. ఎవరెవరైతే అనర్హులు అన్ని స్కీమ్లల్లో పేదలుగా డిక్లేర్ చేసుకొని గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకా రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, ఇది ఈ అసెంబ్లీ నోట్ చేసుకొని అందరూ ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇప్పటికి కూడా 21 లక్షల ఇల్లు లేవు అధ్యక్ష. ఈ ఉన్నవాళ్ళు పేదవాళ్ళుగా డిక్లేర్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య. మంత్రి గారు మీరు దయచేసి సీనియర్ మంత్రులు బాగా ఈ శాసనసభలో సీనియర్లు, సీతక్క గారు కూడా వినాలి ఈ పాట. ఎందుకంటే నేను ఒక శాసనసభ్యులు చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడు గత మా ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని డబ్బున్న వాళ్ళకి అధ్యక్ష ట్రాక్టర్లు అంటే ఏదైతే ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ. ఈ పదం ఒక్కటి అందరు జ్ఞాపకం ఉంచుకోండి అధ్యక్ష. అందరు సహకరించండి. అఖిలపక్ష మీటింగ్లో పెట్టి ఏ పథకాలైనా నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. అధ్యక్ష థ్యాంక్ యూ. అక్బర్ గారు చెప్పింది లాజికల్గా చాలా బాగుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు ఏ స్కీము ప్రారంభించినా సరే దానికి కొన్ని నియమ నిబంధనలు పెడతారు, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలని చెప్పి. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి పేదవాళ్ళు ధనవంతులు అవుతారు, ధనవంతులు పేదవాళ్ళుగా చూపెడతారు. ఇది వాస్తవం. అందువలన ఇప్పుడు ఏదన్నా సరే అఖిలపక్షంగా కూర్చుని ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా అనుకునే కంటే అఖిలపక్షంగా కూర్చుని ఆల్రెడీ ఇప్పుడు వారు చెప్పిన నిబంధనలు లేవనేది కాదు అధ్యక్ష. అక్బర్ గారు చెప్పినవి అన్నీ కూడా 100% ఆయన వాట్ ఎవర్ సజెషన్స్ హీ మేడ్, ఎవ్రీ సజెషన్ ఈజ్ ఇన్ ద రూల్స్. బట్ వైలేటింగ్ రూల్స్, సమ్ uneligible persons are getting loans and other benefits. That is there. So how to correct that? We need a comprehensive discussion. For that, better to call a all parties meeting for that purpose. Why? Because already I have been receiving several phone calls from the students who have been staying in overseas. So for this kind of whatever pensions, whatever overseas pensions, scholarships, the government made earlier, promises made, అవి అందక వితౌట్ గెటింగ్ దట్. అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో సరే ఇక్కడ ఒక కారు ఉండేవాడు ఉండొచ్చు, లేదా 2 మోటార్ సైకిళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాస్తవంగా అంత చదవగలిగినంత శక్తి అయితే ఉండదు వాళ్ళకి. ఏదో బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది, వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందులో ఎస్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకని దీన్ని హౌ టు సెగ్రిగేట్ దట్, how to make sure that eligible persons get whatever kind help this the government render, how to get the eligible persons అనేది సీరియస్గా ఆలోచన చేయాలి. I agree with Akbar గారు, but at the same time we should very carefully think over the practical problems also. And regarding this one, anyway this discussion started. I appeal to the government through you, ఎంతమంది ఉన్నారు ఓవర్సీస్లో, ఎవరెవరు ఉన్నారు, రోజు ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష, రోజు. సరే అందరికీ చేస్తారనుకోండి, నాకు కూడా ఎక్కువ మంది చేస్తారు. నాకు పర్టికులర్గా ఎస్టీస్, ఎస్సీలు, బీసీలు ఫీజులు లేని డబ్బులు అందక, ఇటు రాలేక, అక్కడ ఉండలేక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. దానిపైన మా శ్రీధర్ బాబు గారు ఈ అంశాలపైన ఎక్కువ వారు ఓవర్సీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరే ఎక్కువ చూసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒకళ్ళు మిస్ అయిపోయారు మా కొత్తగూడి వాళ్ళు. మొత్తం మీద అప్పుడే నేను మీ ద్వారా మీ
అప్పుడు మేము ఆ అంశాన్ని రిప్రజెంటేషన్ తీసుకొచ్చినప్పుడు కమిటీ వేశారు. ఓవర్సీస్లో చనిపోయినా లేకపోతే ఇంకోటైనా వాళ్ళ ఇబ్బందులు పడ్డా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయని గుర్తుంది నాకు. తర్వాత అల్టిమేట్లీ ద పర్సన్ హూ వాజ్ లాస్ట్ వాజ్ ట్రేస్డ్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్ ఎఫర్ట్స్. సో అందుకని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రభుత్వం ఓవర్సీస్లో అదే ఓవర్సీస్ స్కాలర్షిప్ని నమ్మి ఉన్నవాళ్ళు ఎవరు దాదాపు నాకు తెలిసి ఎవరో ఒకళ్ళిద్దరు ఉండి ఉంటారు. అక్బర్ గారు చెప్పినట్టుగా ఎక్కువగా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ అంశాన్ని మీరు ఆధారంగా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అక్బర్ గారు. Honorable panel speaker, sir, I thank all the political parties, leaders for agreeing for corrections which are required, sir. And at the same time, people might again misunderstand or, take it wrong that we are snatching away and taking away the rights from the deserving students. No, we want the rights to be given to the rightful people and the people who really are deserving.